నంద్యాల జిల్లా సీతారామపురంలో వైఎస్ఆర్సీపీ నేత పెద్ద సుబ్బారాయుడు హత్య కేసులో పోలీసులు 11 మంది నిందితుల్ని అరెస్ట్ చేశారు. మిగిలిన 15 మంది ముద్దాయిల కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. A1 బుడ్డా శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు ఇంకా అరెస్ట్ చేయలేదు. పెద్ద సుబ్బారాయుడు హత్య కేసు నిందితులను నంద్యాల సమీపంలోని చాపిరేవుల అండర్ పాస్ వద్ద అరెస్ట్ చేశామని, వీరి నుంచి 3 కత్తులు, 3 కర్రలు, 2 సెల్ ఫోన్లు, స్కోడా, ఫార్చునర్ కార్స్ సీజ్ చేసినట్టు పోలీసులు తెలిపారు. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ లోకేష్ అందిస్తారు. లోకేష్, చెప్పండి, A1ని అరెస్ట్ చేయనట్టుగా కూడా ఇప్పటిదాకా చెప్తున్నారు. ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి మీ దగ్గర? అరెస్ట్లకు సంబంధించి 11 మంది నిందితులను అరెస్ట్ చేశారని చెప్తున్నారు. బిందు, మనం చూసుకున్నట్లయితే ఏదైతే నంద్యాల జిల్లా మహానంది మండలం సీతారాంపురం గ్రామానికి సంబంధించిన వైఎస్ఆర్సీపీ నేత అయిన పెద్ద సుబ్బారాయుడు హత్య కేసులో 11 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. వారిని కర్నూలు సబ్ జైలుకి కూడా తరలించడం జరిగింది. ఈ నేపథ్యంలో పూర్తిగా ఏదైతే వైఎస్ఆర్సీపీకి మద్దతుగా నిలిచారనే అక్కసుతోనే ఈ యొక్క నరమేధం సృష్టించిన A1 ముద్దాయి అయిన బుడ్డారెడ్డి శ్రీనివాసరెడ్డిని మాత్రం ఇప్పటిదాకా ఆచూకీ అనేది లభ్యం కాలేని పరిస్థితి. ఎందుకంటే ఇతను టీడీపీకి స్థానిక ఎమ్మెల్యే అయిన బుడ్డా రాజశేఖర రెడ్డికి ముఖ్య అనుచరుడు కాబట్టి ఇతన్ని తప్పిస్తున్నారనే కోణంలో కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితి. ఎందుకంటే శనివారం రోజు అర్ధరాత్రి సమయంలో ఈ యొక్క పెద్ద సుబ్బారాయుడు ఇంటిపై దాడికి పాల్పడి విచక్షణ రహితంగా ఈ యొక్క దారుణ హత్య చేసిన కారకుడైన A1 శ్రీనివాసరెడ్డిని మాత్రం ఇప్పటిదాకా పట్టుకోలేని పరిస్థితి. ఇది కూడా ఏదైతే పెద్ద సుబ్బారాయుడు కుటుంబాన్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క పరామర్శించడానికి వస్తున్నాడని తెలుసుకున్న తర్వాతనే పోలీసులు ముందుగానే ఈ యొక్క అరెస్టు పర్వాన్ని చూపిస్తున్న పరిస్థితి. ఇదే కేసులో ఇప్పటికే CISIని సస్పెండ్ చేశారు. వారిని ఒక బలిపశువుగా చేశారనేది ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈరోజు అరెస్ట్ చూపించిన 11 మందిని కూడా A1ని తప్పించడానికే ఈ యొక్క 11 మందిని అరెస్ట్ చేశారనే కోణంలో కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బిందు. ఓకే లోకేష్, థ్యాంక్ యూ.